అసెంబ్లీకి ఎర్రకండు వేసుకొని వచ్చే సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ పాలన మంచిగున్నది, రేవంత్ రెడ్డి చక్కగా పనిచేస్తున్నాడు, అసెంబ్లీలా మంచిగా మాట్లాడుతున్నాడు అని గొప్పగా చెప్తాడు. ఎందుకు అట్లా అంటే కామ్రేడ్లు కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఎన్నికలలో పోటీ చేసిండ్రు కాబట్టి కలిసిమెలిసి ఉన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు అట్లుండరట. ఎందుకు ఏమిటనేది తెలుసుకుందాం పాండ్రి. కాంగ్రెస్ పార్టీ కథ మంచిగా లేదు, కలిసి నడిస్తే కామ్రేడ్ల పరిస్థితి ఆగమైతుంది అనుకున్నారో ఏమో. వచ్చే సర్పంచ్ ఓట్లల్లో ఒంటరిగానే పోటీ చేస్తామంటున్నాడు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఒక్క ఎమ్మెల్యే ఎన్నికల మందమే మా బంధం కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలలో పొత్తులు మద్దతులు ఏముండయి అన్నట్టు నిర్ణయం తీసుకున్నారట. ఎందుకు మరి ఇంతల్మే కాంగ్రెస్ పార్టీతోని తెగదెంపులు చేసుకున్నారు సిపిఐ కామ్రేడ్లు అంటే, కాంగ్రెస్ పార్టీలా పతార రోజు రోజుకు తెలంగాణలో తేలిపోతున్నది, వాళ్ళతో నుంటే ఇంతో కొంతున్న మా పార్టీ పడవ కూడా మునుగుతుంది అనుకున్నారట. మరి అంతే కదా, తులం బంగారం ఇస్తామనిది, గురుజెత్తు కూడా ఇయ్యకపోతురి, స్కూటీలు ఇస్తామనిది, కనీసం సైకిల్ కూడా ఇయ్యకపోతురి, 50,000 కోట్ల రుణమాఫీ చేస్తామనిది, 20,000 కోట్లే చేస్తురి, ఇంటి ఆడమనిషి అకౌంట్లో నెలకు 2,500 వేస్తామనిది, ఒక్క రూపాయి కూడా గతి లేకపాయే. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కటా రెండా చానున్నాయి కాంగ్రెస్ పార్టీల కథలు. కాబట్టి మేము వాళ్ళు కలిసి నడుచుడు కష్టం అన్నట్టు నిర్ణయం తీసుకున్నారట. ఇక దీని మీద ఎమ్మెల్సీ పదవి వచ్చేదాకా ఇన్ని రోజులు ఆగిండ్రు కామ్రేడ్లు, పదవి రాగానే వద్దనుకుంటుర్రు అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారట. ఎవరు ఏమనుకున్నా కాంగ్రెస్ పార్టీతోని పొత్తులు గిత్తులు ఉండయి అన్నట్టే ఉన్నారట కామ్రేడ్స్. అంతే కదా, రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు కూడా ఉండరు. సినిమా తీసినా సీరియల్ తీసినా ఆఖరికి యూట్యూబ్లో ఏదన్నా షార్ట్ వీడియో పెట్టినా మనమంతా కలిసిమెలిసి బతకాలి, మనం భారతీయులం అనే ముచ్చట చెప్పేటట్టు ఉండాలి, సుఖ సంతోషాలతో పాటు నవ్వు పుట్టించే ముచ్చట్లతో ఉండాలి సినిమా. వారం మొత్తం పని చేసి ఐతారం నాడు అట్లా సినిమాకు పోయి మనసు నిమ్మలం చేసుకునేటట్టు ఉండాలి సినిమాలు. కానీ ఈ రోజులల్లా సినిమాల తీరు మారిందంటుంది గీ అక్క. గా ముచ్చటేందో ఇందాం పాండ్రి. మళ్ళా సినిమా చిత్రాల మీద భగ్గున మండింది సినిమా యాక్టర్ రాములమ్మ. ఎప్పుడో 100 ఏళ్ల కింద జరిగిన చరిత్ర, దాన్ని చూసినోడు లేడు, రాసినోడు లేడు. ఏం జరిగిందో ఏం పాడో గాని ఆ కాలం చరిత్ర పేరు చెప్పి ఈ కాలంలో జనాలు కొట్టుగా తెచ్చే సినిమాలు తీస్తున్నారని కళ్ళెర్రగా చేసింది విజయశాంతి. దేశంలో విద్వేషం విభజన రెచ్చగొట్టేటట్టు చావా అనే సినిమా చేస్తున్నది, జనాలు కొట్టుక చచ్చేటట్టు చేస్తున్నది చావా సినిమా. ఆ సినిమా చూసొచ్చి ఆవేశం పూనుకొని అమాయకులను జావగొడుతున్నారు, పెద్ద పెద్ద లొల్లిలు పుట్టిస్తున్నారు కొందరు. అందుకే అబద్ధాలు చెప్పి మంచిగున్న మంది నడుమ మతాల మంటలు పెట్టే సినిమాలను తిప్పికొట్టేటానికి మళ్ళోసారి ఒసై రాములమ్మ అసొంటి సినిమాలు తీయాల్సిందే అంటున్నది. ఏ మతం పేరు చెప్పి కొట్లాడుకునేటట్టు చేస్తున్నారో, ఏ మతం పేరు చెప్పి దేశంలో శాంతి లేకుండా చేస్తున్నారో అదే మతంలో అనగారిన కులాలు దళితులు మహిళల మీద ఇప్పటికీ దాడులు జరుగుతున్నాయి. కాబట్టి అబద్ధాన్ని నిజంతోనే కడిగి వారేయాలి, సినిమాను సినిమాతోనే ఎదిరించాలి అన్నట్టు షూటింగ్లు మొదలు పెట్టాలి అన్నట్టు చెప్పింది ట్విట్టర్లా. బడుగుల బతుకులు ఇంకా ఎందుకు మారలేదు, ఒక్క మతంలో ఉన్నోలే ఎందుకు వేరువేరైతున్నారు, ఎప్పటికీ ఒక వర్గం కాళ్ళే ఇంకొకరు ఎందుకు మొక్కాలే అనే ముచ్చట్లు ఇప్పి చెప్పాలంటే మళ్ళీ రాములమ్మ సొంటి సినిమా తీయాల్సిందే అన్నట్టు చెప్తున్నది. మరి చూడాలి రాములమ్మ ఎసొంటి సినిమా తీస్తుందో, చావాకు దీటుగా సమాధానం చెప్పే షూటింగ్ ఎప్పుడు మొదలు పెడుతుందో. అసలే రాములమ్మకు మంత్రి పదవి ఇస్తారనే మాటలు వినబడుతున్నాయి. అసంటప్పుడు ఎట్లా షూటింగ్ సాగిస్తుందో, లేకుంటే ఏపీలో పవన్ కళ్యాణ్ తీరుగానే సినిమాలు తీసుకుంటే రాజకీయం నడుపుతుందో ముందు ముందు చూడాలిగా.